ఐపీఎల్లో సూపర్ వార్ జరగబోతోంది. రెండో క్వాలిఫైయర్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ ఢీకొట్టబోతున్నాయి. చెన్నైలోని చెపాక్లో తలపడబోతున్నాయి. రికార్డులు మాత్రం రెండు జట్లను భయపెడుతున్నాయి. చెపాక్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 10 మ్యాచ్ల్లో బరిలో దిగింది. కానీ ఒకే ఒక్క విజయం సాధించింది. 8 మ్యాచ్ల్లో ఓడిపోయింది. సూపర్ ఓవర్ వరకు వెళ్లిన మ్యాచ్లోనూ చిత్తయింది. చెపాక్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు ఒక్క మ్యాచ్లో కూడా ఎస్ఆర్హెచ్ గెలవలేదు. చేజింగ్ చేసినప్పుడే ఒక విజయాన్ని ఖాతాలో వేసుకుంది. చెపాక్లో సన్ రైజర్స్ హైదరాబాద్ అత్యధిక స్కోర్ 177 పరుగులు, అత్యల్ప స్కోర్ 134 పరుగులు. చెన్నైలో రాజస్థాన్ రాయల్స్ ట్రాక్ రికార్డ్ కూడా గొప్పగా ఏమీ లేదు. చెపాక్లో మొత్తంగా 9 మ్యాచ్ల్లో బరిలో దిగింది. 2 మ్యాచ్ల్లోనే గెలిచింది. 7 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడే 2 మ్యాచ్ల్లో సత్తా చాటింది. సెకండ్ బ్యాటింగ్ చేసినప్పుడు విజయం సాధించలేకపోయింది. చెన్నైలో రాజస్థాన్ రాయల్స్ అత్యధిక స్కోర్ 224 పరుగులు, అత్యల్ప స్కోర్ 141 పరుగులు. చెన్నైలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తొలిసారి ముఖాముఖి ఆడబోతున్నాయి. గతంలో వేర్వేరు ప్రత్యర్థులతో చెపాక్లో ఢీకొట్టాయి. ఐపీఎల్ చరిత్రలో ఎస్ఆర్హెచ్, రాజస్థాన్ రాయల్స్ 19 మ్యాచ్ల్లో ముఖాముఖి తలపడ్డాయి. ఎస్ఆర్హెచ్కే కాస్త ఎడ్జ్ ఉంది. 10 మ్యాచ్ల్లో సన్ రైజర్స్ సత్తా చాటింది. 9 మ్యాచ్ల్లో రాజస్థాన్ రాయల్స్ గెలిచింది. ప్లేఆఫ్స్లో మాత్రం ఆర్ఆర్దే పైచేయి. ముఖాముఖి తలపడిన 2 మ్యాచ్ల్లోనూ సన్ రైజర్స్ హైదరాబాద్ పై రాజస్థాన్ రాయల్సే గెలిచింది. ఆర్ఆర్పై ఎస్ఆర్హెచ్కు 217 పరుగులే అత్యధిక స్కోర్. అత్యల్ప స్కోర్ 127 రన్స్. సక్సెస్ఫుల్ చేజ్ 217 పరుగులు కాగా, డిఫెండ్ చేసుకున్న లోయెస్ట్ స్కోర్ 136 పరుగులు. ఎస్ఆర్హెచ్ పై రాజస్థాన్ రాయల్స్ సాధించిన అత్యధిక స్కోర్ 220 పరుగులు. అత్యల్ప స్కోర్ 102 పరుగులు. హైయెస్ట్ సక్సెస్ఫుల్ చేజ్ 163 పరుగులు. లోయెస్ట్ సక్సెస్ఫుల్ చేజ్ 203 రన్స్. హైయెస్ట్ సక్సెస్ఫుల్ చేజ్ 203 రన్స్. లోయెస్ట్ సక్సెస్ఫుల్ చేజ్ 163 పరుగులు. రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా సంజు శాంసన్ ఉన్నాడు. సంజు శాంసన్ 688 పరుగులు చేశాడు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ భువనేశ్వర్ కుమార్ 15 వికెట్లు దక్కించుకున్నాడు. ఈ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ ఒకసారి ముఖాముఖి పోరులో తలపడ్డాయి. థ్రిల్లర్లా సాగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ పైచేయి సాధించింది. ఒకే ఒక్క పరుగు తేడాతో గెలిచింది. చివరిగా ఆడిన 5 మ్యాచ్ల్లో ఎస్ఆర్హెచ్దే ఆధిపత్యం. 3 మ్యాచ్ల్లో సన్ రైజర్స్ గెలిచింది. 2 మ్యాచ్ల్లో రాజస్థాన్ రాయల్స్ సత్తా చాటింది.